హాట్ గా గుడివాడ రాజకీయాలు మారాయని చెప్పాలి. కాసేపట్లో మాజీ మంత్రి ఆధ్వర్యంలో కొడాలి నాని ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశం జరుగుతోంది. మరోవైపు నాగవరప్పాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఒకవైపు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొనున్నారు. వైసీపీ ఈవెంట్ జరిగే కే కన్వెన్షన్ వెళ్లేందుకు నాగవరప్పాడు సెంటరే ఏకైక మార్గమని తెలుస్తోంది. ఇదే సమయంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు టీడీపీ జనసేన యువత సిద్ధమవుతోంది. ఏ క్షణాన ఏం జరుగుతోందో అన్న టెన్షన్ ప్రస్తుతం అక్కడ రాజకీయాల వర్గాల్లో కావచ్చు, పోలీసు వర్గాల్లో ఉన్నాయి. గుడివాడ రాజకీయాలు హాట్ గా సాగుతున్నాయని చెప్పొచ్చు. కాసేపట్లో ఇటు మాజీ మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ సమావేశం జరగబోతోంది. మరోవైపు నాగవరప్పాడులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొనున్నారు. వైసీపీ ఈవెంట్ జరిగే కే కన్వెన్షన్ వెళ్లేందుకు నాగవరప్పాడు సెంటరే ఏకైక మార్గమని చెప్పాలి. ఇదే సమయంలో ఇటు బైక్ ర్యాలీ నిర్వహించేందుకు కూడా టీడీపీ జనసేన యువత ఒకవైపు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుందో, ఏ క్షణాన ఏమవుతుందో అన్న టెన్షన్ ప్రస్తుతం అక్కడ వర్గాల్లో కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాహిత్య జాయిన్ అవుతున్నారు లైవ్ లో. సాహిత్య, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ఓవరాల్ గా నాగవరప్పాడు సెంటర్ ఏకైక మార్గం కావడంతో ప్రస్తుతం అన్ని వర్గాలు ఒకవైపు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి పోలీసులు ఉన్నారు అక్కడ. ప్రస్తుతం ఏదైతే వైసీపీ నేతలు ఏర్పాటు చేసినటువంటి విస్తృత సమావేశంకి అయితే కనుక అక్కడికి కార్యకర్తలు అటు వైసీపీ నేతలు కూడా వచ్చే సమయంలో అయితే కనుక ఉద్రిక్తత వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే గుడివాడలో ఉన్నటువంటి ఈ సెంటర్లో అయితే ఉన్నాము, ప్రస్తుతం ఇక్కడ మహిళలు, టీడీపీ మహిళలు కానీ టీడీపీ నేతలు, శ్రేణులు అందరూ కూడా ఒక్కసారిగా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటు పోలీసు భద్రతా బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఎక్కడ గొడవ జరగకుండా ఉండేందుకు అయితే కనుక అన్ని ఏర్పాట్లను చేసిన పరిస్థితి కనబడతా ఉంది. చూడొచ్చు ఎక్కడైతే సెంటర్లో ప్రస్తుతం మనం ఉన్నామో ఈ వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలన్నింటినీ కూడా మహిళలు చింపేసిన పరిస్థితి కనపడతా ఉంది. అక్కడ ఫ్లెక్సీలను కూడా చింపేస్తున్న పరిస్థితుల్లో ఇటువైపు ఎవరైతే కార్యకర్తలు కానీ మహిళలు కానీ అందరూ వస్తూ ఉన్న నేపథ్యంలో అయితే కనుక పోలీసుల సిబ్బందిని అయితే కనుక మొత్తం సెక్యూరిటీ పర్పస్ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అమ్మ చెప్పండి, ఏంటి ఇక్కడ వైసీపీ ప్రభుత్వం మీటింగ్ ఏర్పాటు చేశారు, ఇటువైపు మీరందరూ పెట్టడానికి వీల్లేదండి. మమ్మల్ని చాలా నరకహింస చేశాడు. రాత్రి నరికేసి రప్ప నరుకుతాడంట. రాత్రి పొద్దున్నెళ్ళి పరామర్శిస్తాడంట. వచ్చాం మేము మహిళలం, ఇక్కడే ఉంటాం. మమ్మల్ని నరికి కే కన్వెన్షన్ హాల్కి వెళ్ళమనండి. అదే మాకు కావాలి. అది మమ్మల్ని ఏ రకంగా ఆయన రాత్రిపూట వేసేయమంటం ఏంటో, పగలొచ్చి పరామర్శించడం ఏంటో అది మాకు కావాలి. ఇప్పుడు మేము మహిళలం వచ్చాము, ఇక్కడే ఉన్నాం, పట్టపగలు ఉన్నాం. ఆయన్ని వచ్చి కారు దిగి మమ్మల్ని టచ్ చేసి ఆయన కే కన్వెన్షన్ హాల్కి మీటింగ్కి వెళ్ళమనండి. అదే మాకు కావాలి. ఆయన వ్యాఖ్యలు ఏంటి? ఇప్పుడు పెరినాని ఇటువైపు వస్తే మొత్తం అడ్డుకోవడానికి మీరు అందరూ రోడ్డు మీదకి వచ్చి మేము అట్లాగే నుంచున్నాం, దానికోసమే నుంచున్నాం. మా మీద వేసిన వ్యాఖ్యలకి ఆయన మాకు చేసి వెళ్ళాలి కదా, మరి వ్యాఖ్యలు వేసాడు కదా, మాకు చేసి వెళ్ళాలి తను. దానికోసమే మేము ఇక్కడ కాపు కాసాం. అది సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. అందరూ కూడా ఒక్కొక్కరుగా వెళుతూ ఉన్నారు కదా, కార్యకర్తలు అందరూ కూడా ఫ్లెక్సీలు కూడా కట్టారు. చింపేశాంగా ఫ్లెక్సీ చూడొచ్చు. వెనకాల ఏదైతే ఫ్లెక్సీ ఉందో ఫ్లెక్సీ పూర్తిగా అయితే చింపేసిన పరిస్థితి. ఆయన వ్యాఖ్యలు మాకు పనికి రాలేదు. మా మీద టీఎల్పీ అంటాడా? మాకు తెలుగుదేశం మహిళల్ని టీఎల్పీ అంటాడా? చెప్పండి, టీఎల్పీ అంటాడా మమ్మల్ని? తెలుగు సింహాలం మేము, టీఎల్పీ కాదు. ఆడు చింపాడు, మరి ఆడు చింపినప్పుడు లేదా? ఆడు చింపినప్పుడు లేదంట అక్క. వైసీపీ వాళ్ళు చింపారుగా మా బ్యానరు, టీడీపీ బ్యానరు. మేము చింపాం వైసీపీ బ్యానరు, అందుకు చింపాం. కూడా చింపావా? చింపుతా. ఓకే.
సో చూడొచ్చు అంటే ఇటువైపు మహిళలు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి కూడా పూర్తి వివాదం అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ గుడివాడ ప్రాంగణం మొత్తంలో కూడా ఏదైతే ఫ్లెక్సీలకు సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి దాని గురించి అయితే గాజులు పువ్వులు కూడా ఇవన్నీ పెట్టిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు. ఒకసారి అమ్మ ఏంటి ఇక్కడ పేరునాని వ్యాఖ్యలు మాకు నచ్చలేదండి. పేరునాని రప్ప రప్ప నరుకుతాడండి ఆడవాళ్ళని. ఇక్కడ ఆడవాళ్ళు గాజులు అయితే కార్యకర్తలు, ఇక్కడ ఆ కార్యకర్తలు మగవాళ్ళని ఆడవాళ్ళని గాజులు వేసుకోవాలా, ఆడవాళ్ళని గాజులు వేసుకున్నా కానీ ఇక్కడ సింహాలం. ఇదిగో అండి పూలు, ఇదిగో పూలు, ఇదిగో ఎందుకు పట్టుకున్నారు? నాని గారికి వేయాలి, నాని గారికి వేసి కన్వెన్షన్ హాల్కి పంపిస్తాం. టీఎల్పీ అన్నాడు కదా, అర్ధరాత్రి కొట్టేస్తానన్నాడు కదా, రావాలి. అవన్నీ రెడీ చేసాము. కారు దిగటమే వేస్తాం మేము. ఆ బ్యానర్ కూడా చింపింది మేమే చింపాం. చూడొచ్చు అంటే వీళ్ళు మహిళలందరూ కూడా పెన్ని నానిని ఇక్కడికి రానివ్వకుండా చేస్తాము, ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలు ఖచ్చితంగా మేము ఖండిస్తూ కూడా ఒక్కొక్కటి కూడా అంటే వాళ్ళు చూడొచ్చు ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళ చేతుల్లో అయితే ఆ గాజులు పువ్వులు ఏవైతే ఉన్నాయో పసుపు కుంకుమ అన్ని కూడా పట్టుకుని వచ్చారమ్మా. పేరునాని వ్యాఖ్యలు బాగోలా. కార్యకర్తలు గుడివాడ కార్యకర్తలే కానీ తెలుగుదేశం కార్యకర్త ఆడవాళ్ళ మగవాళ్ళని రప్ప రప్ప కోసేస్తానన్నాడు. వాడు కోస్తాడా, మేము కోపించి గాజులు పసుపు కుంకుమ వాడికి ఇస్తామనేది మేము తెలుగు మహిళగా నిలబడ్డాం. అలాగే ఇంతకు ముందు గత గవర్నమెంట్ లో మమ్మల్ని టీఎల్పీలు అన్నాడు. టీఎల్పీలు అంటే మేము తెలుగుదేశం సింహాలం, ఈయన కొడుకులు లేక మేము లంచ వ్యాపారాలు చేయటిల్లా, క్యాసినోలు చేయటిల్లా, అందుకని అదేదో చూపిస్తాం మేము. అందుకనే గాజులు పువ్వులు అన్ని చూపిస్తున్నాం. అది ఇవనేది ఖచ్చితంగా వాళ్ళ పేరు నాని అన్న గుడివాడ వస్తే ఇవి ఇవ్వాల్సిందే, ఇవి తీసుకొని వెళ్లాల్సిందే. లేదంటే గో బ్యాక్ మచిలీపట్నం గుడివాడ గడ్డలోకి రావడానికి వీల్లేదు. వాడెవడు కొడాల నాని భయపడిపోయాడు. ఈ పేరు నాని ఈడెవడు రావడానికి ఇక్కడికి ఊర్లోనే ఉన్నారా? కొడాల నాని లేడు కాబట్టి పేరు నాని సమావేశం పెట్టాడు, ఆత్మీయ సమావేశం. వాడు దడిచిపోయి వీడు పంపిస్తున్నాడు, వీడు కూడా వెనక్కి వెళ్ళిపోవాలి దడిచిపోయి. ఇవి వస్తే కనుక ఇవి మాత్రం ఖచ్చితంగా పేరు నాని చూడొచ్చు. ఈ పువ్వులు కూడా గాజులు ఇవన్నీ కూడా పట్టుకొని మహిళలందరూ కూడా పెన్ని నాని ఏవైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలన్నిటికీ కూడా సమాధానంగా ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఇవి వేసి పంపిస్తామంటూ కూడా ఈ మల్లెపూలు ఏవైతే ఉన్నాయో గాజులు ఇవన్నిటిని కూడా వాళ్ళు పట్టుకుని నుంచుని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఫ్లెక్సీలు కట్టున్నారో ఈ సమావేశానికి పెన్ని నాని రాబోతున్నారని తెలిసి వీళ్ళందరూ కూడా ఆయన అడ్డుకునేందుకైతే కనుక ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. వీళ్ళందరితో పాటు కూడా మహిళలతో పాటు అధికంగా కూడా వృద్ధులు అందరూ కూడా ఎవరైతే అడ్డుకునేందుకు వస్తున్నారో చిన్నపిల్లలతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్ని నాని వ్యాఖ్యలకైతే కనుక ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నారు. ఇటు కొడాలి నాని లేరు కాబట్టే పెన్ని నాని తాను సమావేశానికి ఏర్పాటు చేసినటువంటి విస్తృత సమావేశానికి ఖచ్చితంగా రాబోతున్నారు అంటూ కూడా మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఒక్కసారి మనం ఇటువైపు అంతా కార్యకర్తలందరినీ కూడా చూసే ప్రయత్నం అయితే చేయొచ్చు. అయితే వీళ్ళు ఏంటి అసలు ఇక్కడ మొత్తం సమావేశానికి అందరూ వెళుతున్న నేపథ్యంలో ఇటువైపు టీడీపీ కార్యకర్తలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫ్లెక్సీలన్నీ కూడా చింపేస్తున్న పరిస్థితి. ఆగ్రహానికి కారణం ఏమీ లేదమ్మా. ఎవరైనా ఏ కార్యక్రమాలను ఏ పార్టీ వాళ్ళని చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ స్వేచ్ఛ అందరికీ ఇచ్చారు. కానీ ఈ వైసీపీ వాళ్ళు ఈ దొంగనా కొడుకులు ఏం చేశారమ్మా, బాబు షూరిటీ మోసం గ్యారంటీ. ఈ సంవత్సరం 3 నెలల్లో ఏం మోసం జరిగింది, ప్రజలకి ఎంత మేలు జరిగింది. ఈ నా కొడుకులు బుద్ధి జ్ఞానం ఉన్న నా కొడుకులు అయితే వచ్చి ప్రజాక్షేత్రంలో కూర్చొని ఫేస్ టు ఫేస్ ప్రజలకి అన్యాయం జరిగింది. ఇది రాలేదు, నువ్వు ఈ వాగ్దానం ఇచ్చావు, ఇవ్వలేదు చెప్పమానండి. 3 నెలల ముందు పెన్షన్ ఇచ్చిన ఏకైక మగోడు, 12,000 రూపాయలు ఇచ్చిన మగోడు చంద్రబాబు నాయుడు. అలాగే 4,000 రూపాయలు ఇస్తానన్న మగోడు చంద్రబాబు నాయుడు. వికలాంగులకు 6,000 ఇస్తాను మగోడు చంద్రబాబు నాయుడు. మన మంచాన్ని పడిన వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తాను మగోడు చంద్రబాబు నాయుడు. క్యాన్సర్ రోగులు కిడ్నీ రోగులు ఇస్తే 10,000 రూపాయలు ఇస్తున్న మగోడు చంద్రబాబు నాయుడు. మరి వాళ్ళ ఆడపిల్లలు ఎంతమంది, వాళ్ళ చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే వాళ్ళకి తల్లికి వందనం ఇచ్చిన మగోడు చంద్రబాబు నాయుడు. 3 గ్యాస్ బండ్లు ఇచ్చిన మగోడు చంద్రబాబు నాయుడు. ఇన్ని ఇస్తుంటే ఇంకా చేద్దాం, ప్రజలకి ఏదో చేద్దాం అనుకుంటుంటే ఈ పేరు నానిగాడు ఈ దొంగనా కొడుకు అమ్మనండి. ఈ దొంగనా కొడుకు ఏమంటాడమ్మా, రెచ్చగొట్టి రప్ప 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 అంటే ఈ నా కొడుకులు వాళ్ళు కోసుకోమనండి. రప్ప 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 అయిపోతే వీడు అర్ధరాత్రి కాడ పీకలు కొయ్యాలన్న. పీకలు కొస్తే మేమేం చేస్తాం, ఇప్పుడు పగలే ఆడ పీక కొత్త రెడీగా ఉన్నాం. ఇక్కడ ఈ వివాదానికి మెయిన్ కారణం పేరు నానిగాడి వ్యాఖ్యలు. వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుడివాడ పట్టణంలో వాడు ఎంట్రన్స్ అవడానికి వీల్లేదు. ఆడిన నేడితే బందర్లు ఏడమనండి. నాగవరపాడు సెంటరు, గుడివాడ నాగవరపాడు సెంటరు. ఇది తెలుగుదేశం అడ్డా.
ఎన్టీఆర్ స్టాట్యూ ఉన్న అడ్డ ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా బ్రహ్మాండమైన ఫ్లెక్సీ కూడా కట్టారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కాళ్ళ దగ్గర కొడాలి నానిని పెట్టి కూడా ఒక కొటేషన్ కూడా రాసిన ఫ్లెక్సీ పెట్టారు. అది ఎవరు పెట్టుంటారు? అది ఎవరు పెట్టుంటారంటే వాళ్ళే పెట్టుకుంటారు, మేము పెట్టమమ్మా. మీరు టీడీపీ కానీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు పెట్టలేదు. వాడు ఏమన్నాడు, కొడాలి నాని ఏమన్నాడు, నేను ఓడిపోతే నేను రాజకీయ సన్యాసం చేస్తా, చంద్రబాబు చెప్పులు నాగుతానన్నాడు. చంద్రబాబు చెప్పులు నాగాలుగా, అందుకని కాళ్ళ కింద పెట్టారు. చంద్రబాబు నాయుడు చెప్పులు నాగుతానని ఆయన కాళ్ళ కింద పెట్టారండి. కొడాలి నాని అనేవాడు వాగ్దానాన్ని నిలుపుకోవాలి. కొడాలి నాని అనేవాడు రాజకీయాలు శాశ్వతంగా తప్పుకోకుండా ఇప్పుడు వచ్చి ఏదో పనులండి మానేయాలి. మానేసేసి నువ్వు ఆరోగ్యం బాగాలని ఇవాళ వచ్చి వాళ్ళ మీటింగ్ పెట్టి ఎవరిని తిట్టిస్తావు. అందుకే కార్యకర్తలందరూ కూడా ఆగ్రహం కలిగింది. ఈ ఆగ్రహమే ఇవాళ దీనికి కారణం, ఈ కోపం రప్పించడానికి కారణం పేరు నాని వ్యాఖ్యలు. మెయిన్ ముఖ్యంగా దీనికి అజ్యం పోసినప్పుడు పేరు నాని. సో చూస్తున్నాం కదా, మొత్తం మీద పెన్ని నాని వ్యాఖ్యలకైతే కనుక ఇటు టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు అందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నాగవరపాడు సెంటర్లో అయితే కనుక అందరూ ఎక్కడా కూడా ఒక్క అడుగు కూడా ముందుకి పెన్ని నానిని వెయ్యనివ్వం అంటూ కూడా ఇటు మహిళలు కానీ కార్యకర్తలు కానీ అందరూ అడ్డుకునే పరిస్థితి అయితే ఏర్పడుతోంది. అసలు సమావేశానికి ఆయన హాజరవుతారా లేదా, మధ్యలోనే ఆగిపోతారా, లేకపోతే సమావేశం కొనసాగుతుందా లేదా అనేది అయితే కనుక ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అయితే సాహిత్య ప్రస్తుతం కొడాలి నాని ఎక్కడి వరకు వచ్చారు అంటే సమావేశం జరిగినటువంటి నేపథ్యంలో ఇదంతా ఈ అల్లర్లు జరుగుతున్నాయన్న విషయం తెలుసా? కొడాలి నాని నియోజకవర్గంలోనే ఈ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొడాలి నాని ఇక్కడ లేరు అంటూ కూడా సమాచారం అందుతా ఉంది. ఆయన హైదరాబాద్ వెళ్ళినట్టుగా కూడా కొంత సమాచారం ఉన్న నేపథ్యంలో అయితే కనుక కొడాలి నాని కానీ ఇటు వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితుల రీత్యా అతను కూడా రాకపోవచ్చు అనే సమాచారం అందుతుంది. కాబట్టి పెన్ని నాని ఒక్కడే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. అయితే కార్యకర్తల పాటు సమావేశాలు అందరినీ కూడా అయితే మనం ఇంకా కొంతమంది మాట్లాడతాం. ఏంటి కొడాలి నాని ఇక్కడికి రాబోతున్నారు? గతంలో కొడాలి నాని చేసిన వ్యాఖ్యలకి రాజకీయాల్లో ఉన్నారంటే కట్టుబడి ఉండాలి, నిజాయితీగా నిబద్ధతగా ఉండాలి. గుడివాడలో నన్ను ఓడిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటాన్న కొడాలి నాని రాజకీయ సన్యాసం తీసుకోకుండా ఇవాళ ఆత్మీయ సమావేశం పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ రెచ్చగొట్టే విధంగా కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పేర్ని నాని ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఏ విధమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో, ప్రతిపక్షంలో ఉండి కూడా కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఈ ఆత్మీయ సమావేశానికి పెర్ని నాని అనే వ్యక్తి వస్తే ఖచ్చితంగా జన సైనికులందరం కూడా అడ్డుకుని తీరుతామని తెలియజేసుకుంటున్నాం. చూస్తున్నాం కదా, అంటే మొత్తం మీద కొడాలి నాని కూడా ఇక్కడ ఊర్లో లేని నేపథ్యంలో అయితే కనుక పెన్ని నాని ఈ సమావేశానికి హాజరవుతారు అనే సమాచారం కూడా అందుతా ఉంది. అయితే పెన్ని నాని మరి కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు అనే సమాచారం కూడా అందుతున్న నేపథ్యంలో ఇటు వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడ సమావేశ కే కన్వెన్షన్ హాల్ దగ్గర కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అటువైపు అక్కడికి వెళ్లకుండా అయితే కనుక ఏదైతే నాగవరపాడు సెంటర్ ఈ రింగ్ దగ్గర అయితే కనుక కార్యకర్తలు టీడీపీ వాళ్ళు జనసేన వాళ్ళు కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తాం, ఖచ్చితంగా వెళ్ళనివ్వమంటూ కూడా మహిళలు సైతం చీరలు గాజులు కూడా పట్టుకుని నుంచిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే సాహిత్య చూస్తున్నాం, పోలీసుల కంట్రోల్లో కూడా వాళ్ళు అంటే ఇక్కడ చూస్తున్నటువంటి అల్లర్లు చూస్తూ ఉంటే పోలీసులు కూడా ఆపలేని సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో అధికారులకు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు అయితే ఖచ్చితంగా పోలీసులు అందరూ కూడా ఇక్కడ ఉండి ఏదైతే గొడవ జరగబోతుందని ఇన్ఫర్మేషన్ తెలిసిన దగ్గర నుంచి కూడా పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉన్నారు. అక్కడ నుంచి కూడా వాళ్ళని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం వాళ్ళందరినీ కూడా ఆపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ గొడవ జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ కూడా పోలీస్ సిబ్బంది ఏదైతే వాహనాన్ని అడ్డుపెట్టుకుని వాళ్ళు వెళ్ళనివ్వకుండా చూస్తామని చెప్తూ ఉన్నారో అక్కడ కూడా పోలీస్ సిబ్బందితో పాటు అటు పోలీసు వాహనం కూడా చూడొచ్చు. ఆ వాహనంలో
మొత్తం బలగాలన్నీ కూడా దిగాయని చెప్పొచ్చు. ఆ వాహనంలోనే పోలీస్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ సెంటర్లో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసేందుకైతే కనుక పోలీస్ సిబ్బంది చూడొచ్చు ఒక పక్కన మొత్తాన్ని కంట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే చాలా వరకు కూడా కొన్ని ఫ్లెక్సీలన్నింటినీ కూడా వైసీపీ నేతలు చింపేసిన పరిస్థితి కనబడుతుంది. వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏవైతే పెట్టారో అవి టీడీపీ శ్రేణులు చింపేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎక్కడైనా కానీ పెళ్లి నాని వస్తున్నాడని తెలిస్తే ఖచ్చితంగా అక్కడే వాహనాన్ని అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఇటు మహిళలు కానీ కార్యకర్తలు కానీ చాలా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న బుధవారం ఏదైతే పామరులో సమావేశంలో పెళ్లి నాని మాట్లాడిన మాటలకైతే కనుక నిజంగా అందరూ చాలా ఆగ్రహంగా ఉన్నారని చెప్పొచ్చు. రప్ప కన్ను మూసి తెరిచే లోపు చేసి వచ్చేయాలి అనే మాటలు ఇప్పుడు చాలా గట్టిగా అయితే కనుక తీవ్ర దుమారా రేపుతున్నాయని చెప్పొచ్చు. దానికి సంబంధించి కూడా ఒక్కొక్కళ్ళు ఇక్కడ టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులు అందరూ కూడా గుడివాడ ఏదైతే నాగవరపాడు సెంటర్కి అయితే చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కే కన్వెన్షన్కి వెళ్ళే దారే అది అక్కడే ఖచ్చితంగా ఆపేస్తూ ఉన్నారు అందరినీ. వాళ్ళందరినీ ఎవరు వెళ్ళినా కానీ ఆ ఫ్లెక్సీలు కనపడినా కానీ ఆఖరికి ఒక మహిళకి గాయం తగిలినా కూడా అక్కడే ఉండి వైసీపీ శ్రేణులు ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీని అయితే చింపేసి మేము ఎక్కడ వెళ్ళనివ్వం, ఆ సమావేశాలు జరగనివ్వం అంటూ కూడా వాళ్ళందరూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. అయితే ఒకవైపు చూస్తున్న మహిళలు కొంతమంది సారీలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పేర్ని నాని కోసం అని చెప్తూ ఉన్నారు. ఎంతో ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతుంది అనుకోవచ్చు అక్కడ? మరోవైపు పోలీసులు కూడా వాళ్ళని ఆపి అంటే ఎక్కడికి వెళుతున్నారు ఏంటి అని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళని కొంతమందిని అయితే కనుక పక్కకి పెట్టి లోపలికి అంటే అక్కడ బ్యారిగేట్లు వేసేసి అక్కడ నుంచి లోపలికి పంపించని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ గొడవ జరుగుతుందని చెప్పి వాళ్ళకి ముందుగానే సమాచారం తెలిసిన నేపథ్యంలో అటువైపు ఏదైతే కొడాలి నాని ఫోటో పెట్టి ఏదైతే ఫ్లెక్సీని ఏర్పాటు చేశారో ఆ ఫ్లెక్సీని కూడా చింపేశారు. అది ఖచ్చితంగా టీడీపీ జనసేన వాళ్ళు పెట్టలేదు, వైసీపీ వాళ్ళే కావాలని పెట్టి ఉంటారు అని కూడా ఇటు టీడీపీ కార్యకర్తలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆ ఫ్లెక్సీ వల్లనే ఇంతటి దుమారం రేగుతోంది. ఒకవైపు గతంలో కూడా ఇలాంటి ఫ్లెక్సీలు కానీ అప్పుడు ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి ఫ్లెక్సీలు రావడం కానీ ఇవన్నీ చూస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పెళ్లి నాని వ్యాఖ్యలకైతే కనుక అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే వాటికి తగ్గట్టుగానే పోలీసులు కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి గొడవ జరగకుండా అంటే వాళ్ళ సమావేశానికి కూడా పర్మిషన్ ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ముందే ఆ హాల్ని బుక్ చేసుకునే ముందే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి అయితే కనుక పర్మిషన్లు తీసుకుని ఉంటారు. కాబట్టి అయితే బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం ఇప్పటికే అనేక చోట్ల పెడుతూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమానికి అయితే కనుక గుడివాడలో పెట్టేటువంటి ఈ కార్యక్రమానికి ఎవరు ఖచ్చితంగా సహకరించకూడదు అనే విధంగా ఇటు టీడీపీ కార్యకర్తలు గుడివాడ శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు పెట్టే సమావేశానికి ఖచ్చితంగా మేము అడ్డుపడతామంటూ కూడా ఒక్కొక్కళ్ళుగా అయితే కనుక దీని గురించి మాట్లాడడానికి బయటకు వస్తూ ఉన్నారు. గుడివాడలో చాలా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. పెళ్లి నాని ఏ క్షణమైనా రావచ్చు, వచ్చినప్పుడు ఆ కారుని అడ్డుకునే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగానే పోలీసులు కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. రైట్ సాహిత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.